చెరువులో ఉన్న గొప్ప మిత్రత్వం. హాయ్ పిల్లలు, ఈరోజు మన ఫన్ అండ్ లర్న్లో ఒక చిన్న చేప, పెద్ద పాము, తెలివైన స్నేహితుల కథ చూడబోతున్నాం. స్నేహం ఎంత బలమైనదో చెప్పే కథ ఇది. చూద్దామా మరి? ఒక పెద్ద చెరువులో చాలా చేపలు సంతోషంగా జీవించేవి. వాటిలో మిన్నీ అనే ఒక చిన్న చేప చాలా తెలివైనది, అందరికీ ఎంతో ఇష్టమైనది. ఒకరోజు చెరువులోకి ఒక పెద్ద పాము వచ్చింది. అది మెల్లగా చేపలను తినడం మొదలుపెట్టింది. అందరూ భయంతో పరుగులు పెట్టారు. మిన్నీ అన్నది, మనం కలిసినప్పుడే పామును ఓడించగలం అని. తక్షణమే తన మిత్రుడైన గబ్బిలాన్ని పిలిచింది. గబ్బిలం రాత్రి పాము ఎక్కడ ఉందో తెలుసుకుని పెద్ద చేపతో కలిసి ఒక యోజన రూపొందించాయి. రాత్రి పాము మళ్లీ వస్తే అన్ని చేపలు కలిసిపోయి పెద్ద వలలో దాన్ని పట్టేశాయి. పాము వలలో పడిపోయి బయటికి పరుగుపెట్టింది. చెరువులో మళ్లీ సంతోషం నెలకొంది. అందరూ మిన్నీకీ గబ్బిలానికీ ధన్యవాదాలు చెప్పారు. ఇకనుండి అందరూ కలిసి ఉండాలనే నిర్ణయించారు. స్నేహమంటే బలం. మిన్నీ తెలివివల్ల అందరికీ మేలు జరిగింది. మిన్నీ చేప తెలివితో స్నేహం శక్తిని చూపింది కదా. ఇలాంటివి ఇంకా ఎన్నో కథలు చూడాలంటే ఫన్ అండ్ లర్న్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్. ప్రతిరోజూ ఒక కొత్త నీతి కథ మీకోసం.